వెల్కమ్ టు మైరా మీడియా. ఈరోజు ప్రపంచ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్లో మరి చిన్నపిల్లల్లో క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్స విధానాలు కానీ అందుబాటులో ఎలా ఉన్నాయి ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడటానికి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు అక్కినేని వీణా గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు ఎలా చిన్నపిల్లల్లో క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్స ఎలా ఉంది, అందుబాటులో ఏ విధమైనటువంటి చికిత్స విధానాలు ఉన్నాయి. నమస్కారం వీణా గారు, డాక్టర్ వీణా గారు. నమస్కారం అండి. చిన్నపిల్లల్లో అసలు చిన్నపిల్లలు అంటేనే చాలా మృదువుగా ఉంటారు, చాలా స్మూత్గా ఉంటారు. చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ రావడం, క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్స విధానాలు మన ప్రాంతంలో ఎలా అందుబాటులో ఉన్నాయనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇవాళ 15వ ఫిబ్రవరి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పిల్లల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటాము. చాలామందికి అవగాహన లేదు. అంటే క్యాన్సర్ అంటే పెద్దవాళ్ళకే పరిమితం అనుకుంటారు, కానీ పిల్లల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయి. కామన్గా ఏమనుకుంటారంటే స్మోకింగ్ చేయడం వల్ల, ఆల్కహాల్ చేయడం వల్ల పెద్దవాళ్ళలో క్యాన్సర్స్ వస్తాయి, పిల్లలు ఇవన్నీ చేయరు కదా, వాళ్ళకి క్యాన్సర్స్ ఎలా వస్తాయి అనుకుంటారు. కానీ మనం చూసుకుంటే ప్రతి సంవత్సరము భారతదేశంలో 50,000 మంది పిల్లలు పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎంతమంది ప్రతి సంవత్సరము 50,000 మంది పిల్లలు పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీళ్ళందరూ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇదే క్యాన్సరు విదేశాల్లో వస్తే 80% వరకు నయమవుతుంది. లేక చిన్న ప్రాంతాలు లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో వస్తే కేవలం 20% వరకే నయమవుతుంది. ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ అవగాహన లేక. పిల్లల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయి, అవి సరైన సమయంలో మనం గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని అవగాహన ఉండదు. రెండవది, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద నమ్మకం లేక కొంతమంది మధ్యలో వదిలేయడము. మూడవది, క్యాన్సర్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియక అది స్టేజ్ పెరిగిపోతుంది ఈ లోపల. నాలుగవది ఏంటంటే క్యాన్సర్ కంప్లీట్గా నయమవుతుంది అని నమ్మకం లేక చాలామంది ట్రీట్మెంట్ తీసుకోరు. డాక్టర్ వీణా గారు, పిల్లల్లో వచ్చే క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎలా అసలు గుర్తించడం ఎలా? పిల్లల్లో క్యాన్సర్స్ లక్షణాలు తరచుగా జ్వరం రావడము, అంటే 2-3 రోజులు ఫీవర్ వచ్చి మామూలు మెడిసిన్స్ వాడి అవి తగ్గకుండా తరచుగా జ్వరం వస్తే మనము బ్లడ్ టెస్ట్ చేయించుకుని క్యాన్సర్ ఏమో అన్న సందేహంతో టెస్ట్ చేయించుకోవాలి. అలాగే పాలిపోయినట్టు, బాగా చర్మం అంతా కందిపోయినట్టు మచ్చలు రావడము, అలిసిపోవడము, అలాంటివి ఏమన్నా ఉంటే క్యాన్సర్ అన్నట్టు ఏమన్నా మనం టెస్ట్ చేయించుకోవాలి. కంటిలో తెల్ల చుక్క అంటే మెరుపులాగా ఏమన్నా వచ్చి అది కంటి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టెస్ట్ చేయించుకోవాలి. విపరీతమైన తలనొప్పి, తెల్లవారుజామున వాంతులు అవ్వడం అయితే బ్రెయిన్ ట్యూమర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే బాగా వెయిట్ తగ్గిపోవడము, ఆకలి లేకపోవడము, బరువు సరిగ్గా పెరగకపోవడము, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుని వెంటనే సంప్రదించి చెక్ చేయించుకోవాలి. మన ప్రాంతంలో దీనికి సంబంధించి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మీ వంటి వైద్యులు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు? సో ఫస్ట్ పిల్లలకి కనుక క్యాన్సర్ అని నిర్ధారణ అయితే, లేదా బ్లడ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కలవాల్సిన డాక్టర్ని, అంటే మామూలుగా పిల్లలకి జ్వరం వస్తే పీడియాట్రిషియన్ని కలుస్తారు. అలాగే పిల్లల క్యాన్సర్ అని ఎవరికన్నా నిర్ధారణ అయితే పిల్లలకి మాత్రమే ట్రీట్ చేసే పిల్లల క్యాన్సర్ వైద్యుల దగ్గర అయితే బెస్ట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే దీనికి కావాల్సింది ఒక పిల్లల క్యాన్సర్ వైద్య నిపుణులు ఉండే కంప్లీట్ ఫెసిలిటీస్, అలాగే 24/7 పిల్లల ఐసీయూ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అందుబాటులో ఉండడానికి. అలాగే పీడియాట్రిక్ నర్సింగ్ టీమ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే ట్రైన్ అయిన నర్సులు అనేది అందుబాటులో ఉండాలి. వీటికి ట్రీట్మెంట్ సంబంధించి మన దగ్గర కంప్లీట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కీమోథెరపీ, సర్జరీ, పిల్లలకి స్టేజ్ ప్రకారం ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ బట్టి, వాళ్ళకు వచ్చిన స్టేజ్ బట్టి, వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇస్తాము. అంటే డాక్టర్ వీణా గారు చెప్పండి, స్పష్టంగా చెప్పండి. క్యాన్సర్ అంటేనే అంటే కీమోథెరపీ లేకపోతే రేడియేషన్ ఇవ్వడం ఇవన్నీ అనుకుంటుంటారు. ఇవి కాకుండా అత్యాధునికమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందా? సో ఈ ట్రీట్మెంట్లో కీమోథెరపీలోనే చాలా టైప్స్ ఉంటాయి. అదే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ స్టేజ్కి లోపల అంటే డెప్త్ లెవెల్లో జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి, మాలిక్యులర్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్టులు చూసి ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇవన్నీ ఇప్పుడు 10 years బ్యాక్ ఇవన్నీ లేవు. ఈ ట్రీట్మెంట్ ఏంటంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఎక్కువ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనము పిల్లల స్టేజ్ బట్టి వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇస్తాము. ఎందువల్ల పిల్లల్లో ఎక్కువగా క్యాన్సర్
క్యాన్సర్ రావడానికి ఈ మధ్య కాలంలో ఎందువల్ల దానికి కారణాలు ఏంటి అసలు? సో పిల్లల్లో క్యాన్సర్స్ రావడానికి కారణాలు ఇప్పటివరకు అయితే ఎవ్వరికీ తెలీదు. ఇప్పటివరకు రీసెర్చ్ చేసిన వాళ్ళు ట్రీట్మెంట్ మాత్రమే కనుక్కోగలిగారు, కానీ పలానా రేడియేషన్ వల్ల వస్తుంది, ఫోన్ రేడియేషన్ వల్ల వస్తుంది, ఫుడ్ నుంచి వస్తుంది, వాటర్ నుంచి వస్తుంది అన్నది కేవలం ఇప్పటివరకు అపోహ, కానీ ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ మనకి ట్రీట్మెంటే అందుబాటులో ఉంది, కానీ ఎందుకు వస్తాయి? 90% క్యాన్సర్స్ స్పోరాడిక్, అంటే ఎవరికైనా రావచ్చు పిల్లల్లో. 10% మాత్రం జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. ఇది డాక్టర్ వీణా గారు చెప్తున్నారు. ఏదైతే చిన్నపిల్లలు వచ్చే క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్సా విధానం కానీ చాలా అందుబాటులో ఉంది. మన ప్రాంతంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఈ రోజున మరి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి క్యాన్సర్ నివారణ చేసేందుకు కూడా అత్యాధునిక మరి చికిత్స విధానం కూడా అందుబాటులో ఉందని డాక్టర్ వీణా గారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం.